మోదీ సంకల్పం, చంద్రబాబు విజనరీ, కేసినేని చిన్ని పట్టుదల. ఆ ముగ్గురి త్రిసంకల్పమే గ్రామాల అభివృద్ధికి బాటలు. పంచాయతీ ఛాంపియన్స్ గా కార్యదక్షులు. చంద్రబాబు నాయుడు గారు గాని, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు గాని వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 వీళ్ళ విజన్ ఒకటే. विकसित भारत का सपना ये कोई सरकारी सपना नहीं होता है, वो 140 करोड़ देशवासियों का सपना है. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని. ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలను ఎంపీ కేసినేని శివనాథ్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందుగా గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా పథకాలు ప్రవేశపెడుతున్నాయి. కానీ ఎవరికి కూడా పథకాలు రీచింగ్ కానీ అవేర్నెస్ కానీ రావట్లేదు. ఈ పథకాలు అవేర్నెస్ చేసి మీరు ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ క్లాస్లో గ్రామ సభ అంటే ఏంటో మీకు ఐడియా వచ్చింది, ఎన్ఆర్జీఎస్ నిధులు అదే విధంగా వాడాలో మీకు ఐడియా వచ్చింది, దీంట్లో ఎన్ని పథకాలు ఉంటాయో నాకు కొంత ఐడియా ఉంది. కానీ మీ దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితిలో నేను వచ్చాను. పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాలలోని 16 మండలాలు, 294 గ్రామాలను సమగ్ర గ్రామీణ అభివృద్ధిగా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి పారిశ్రామికవేత్తగా ఎదగాలనే సంకల్పంతో ఎంపీ కేసినేని శివనాథ్ తొలి అడుగులు వేయడమే కాదు, ఇప్పటికే అనేక మందికి శిక్షణను సైతం అందిస్తున్నారు. హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ సంస్థల సహకారంతో ఎన్టీఆర్ జిల్లా ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువతను ఉన్నతంగా తీర్చిదిద్ది గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి నాంది పలికారు. మా ఊర్లో ఏదో ఇటుకుంటలో ఏదో కరువు పని ఇదే మాకు తెలిసింది. ఎన్ఆర్ఎస్ నిధులతో కూడా స్కూల్ బిల్డింగ్ కట్టొచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రం చేయొచ్చు, మన క్లీన్ గ్రీన్ మన గ్రామం ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి ఏ విధంగా నేర్చుకున్నాను సార్. నేను ఈ ప్రోగ్రామ్ వల్ల అసలు ఎన్ఆర్డీఏ ప్రోగ్రామ్ వల్ల నేను పర్సనల్ డెవలప్ అయ్యి మా గ్రామాన్ని ఇంకా డెవలప్ చేయాలని శ్రీ గారికి మా మీద పెట్టే ఎఫెక్ట్ లో 100% మా గ్రామంలో నేను సక్సెస్ చేస్తానని సమక్షంలో నేను హామీ ఇస్తాను సార్. దేశంలోనే మొదటిసారిగా కేసినేని ఫౌండేషన్ నేతృత్వంలో గ్రామాలను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన వ్యక్తులను ఎంపిక చేసి వికసిత్ భారత్ లో భాగంగా పంచాయతీ ఛాంపియన్స్ ను సిద్ధం చేస్తున్నారు. విడతల వారీగా ఆ సంఖ్యను పెంచడమే లక్ష్యంగా కేసినేని ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఎన్ఐఆర్డీ సహకారంతో 100 మంది యువతీ యువకులకు స్వయం ఉపాధి రంగంలో శిక్షణ అందించడంలో భాగంగా తొలి విడతలో 33 మంది యువకులను ఎంపిక చేశారు. వీరికి శిక్షణ నిష్ణాతులైన ప్రొఫెసర్స్ తో హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు అన్ని రంగాల పట్ల అవగాహన కల్పిస్తూ పూర్తి స్థాయిలో శిక్షణ అందించారు. శిక్షణ పూర్తి చేసిన యువకులను పంచాయతీ ఛాంపియన్స్ గా ఎంపీ కేసినేని శివనాథ్ సర్టిఫికేట్స్ అందించి ఇదే ఉత్సాహం, ప్రోత్సాహం గ్రామాల అభివృద్ధిలో కనిపించాలని సూచించారు. మీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చేసిన ట్రైనింగ్, వాళ్ళు చూపించిన ప్రాక్టికల్ క్లాసులు అన్నీ కూడా ఇవాళ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కానీ అంతేకాకుండా కమ్యూనికేషన్ లెవెల్స్లో కానీ 100% మార్పు తెచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2-3 చూశాను, కానీ ప్రకాశం గౌడ్ ఎప్పుడు సరిగ్గా మాట్లాడాడు కదా అనేవాడు, ఇప్పుడు కమాండ్గా మాట్లాడుతున్నారు మీరు అందరూ. కాబట్టి అదంతా మీ ట్రైనింగ్ వల్లే సాధ్యమైంది. పంచాయతీ ఛాంపియన్స్ ఏం చేస్తారు? గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి కావడానికి అన్ని మౌలిక అవసరాలు, సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు, నిధులు, స్కీమ్లు, అర్హులైన వారిని గుర్తించి సేవలు అందించడానికి ఈ పంచాయతీ ఛాంపియన్స్, అలాగే గ్రామంలో ఉన్న ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న వనరుల్ని ఆ గ్రామానికి వినియోగించడం అనే అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రతి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి విద్య, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, గ్రామీణ విద్య, ఆరోగ్యంపై దృష్టి, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నిర్వహణ, స్వచ్ఛ గ్రామ, హరిత గ్రామ అభివృద్ధి, డిజిటల్ సేవల ద్వారా పంచాయతీ పరిపాలన, ఫ్రెండ్లీ ఉమెన్, గ్రౌండ్ వాటర్, తాగునీటి, సాగునీటి ఉపయోగించుకునే విధంగా స్టోరేజ్ చేసుకునే అంశాలకు పెద్దపీట వేస్తూ అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామీణాభివృద్ధికి అన్ని విధాలుగా దోహదపడతారు.
యువతకు ఉపాధి మార్గం కల్పించే కేంద్ర పథకాలపై గ్రామంలోని నిరుద్యోగ యువతకు అవగాహన పెంచడంతో పాటు వారందరినీ చిన్న చిన్న పెట్టుబడులతో ఎక్కువ లాభాలు ఆర్జించే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, కేంద్ర రాష్ట్ర అభివృద్ధిని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత పంచాయతీ ఛాంపియన్లపైనే ఉంటుంది. గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా వచ్చే కేంద్ర రాష్ట్ర నిధులను గ్రామాభివృద్ధి కోసం తక్షణ అవసరాలకు ఏ విధంగా ఉపయోగించాలి, దీర్ఘకాలిక అవసరాలకు ఏ విధంగా ఉపయోగించాలనే ప్రణాళిక తయారు చేస్తారు. సూర్యఘర్ ద్వారా ప్రతి ఇంటికి అదనపు ఆదాయం ఎలా సంపాదించుకోవచ్చనే అంశంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తారు. శిక్షణ తీసుకున్న పంచాయతీ ఛాంపియన్స్ వారి మండలంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు పనిచేస్తారు. ఒక మండలంలో శిక్షణ పూర్తి చేసిన 8 మంది పంచాయతీ ఛాంపియన్స్ 2 గ్రామాల చొప్పున ఆ మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర గ్రామీణాభివృద్ధికి వీరు కృషి చేస్తారు. కేశినేని ఫౌండేషన్ ద్వారా పంచాయతీ ఛాంపియన్స్ కి నెలకి 10,000 రూపాయల ఉపకార వేతనం అందించనున్నారు.